కీర్తన గ్రంథము 41వ అధ్యాయము. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం వాక్యం చూస్తున్నాము. పేదలను కటాక్షించువారు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరకు వచ్చామంటే మన ఆలోచన ఎటు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మన ఆలోచన ఏంటంటే గడియారం వైపు ఉండాలి. గడియారం చూసేవాడు దేవుడి ధ్యానం చేయగలరా? వచ్చేటప్పుడు టైం చూసుకుంటాం, వెళ్ళేటప్పుడు టైం చూసుకుంటాము. దేవుని యొక్క వాక్యం బట్టి దేవుడు దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఆయన అంటున్నమాట దేవుడు చెబుతున్నాడు. దేవుని యొక్క వాక్యము ఆయన అంటున్నమాట, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, లేని వారికి సహాయం చేసేవాడు ధన్యుడు. యెహోవా నీకు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు కనుక నువ్వు లేని వారికి సహాయము చేయాలి. నీకు ఉన్న దాంట్లో లేని వారికి పెట్టావంటే దేవుడు ఇంకా నీకు కలిగైన దేవుడు నీకు ఇస్తాడు. నీకు 10 అంతులు ఉందంటే దాంట్లో ఒక అంత వేరొకరికి ఇచ్చావనుకో దేవుడికి ఇంకొక భాగము కలగజేస్తాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ లోకానికి మనుషుల రూపం ఎత్తుకొచ్చి చేస్తా మనిషే ఒక తోటి మనిషికి సహాయము చేయగలదు. దేవుడు వచ్చి మన సహాయం చేస్తాడా? ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఆయన చెప్పుచిన మాట ప్రకారముగా ఆయన శత్రువు అయినా కానీ ఆయన ప్రేమించాలి. ఆయనకి ద్రోహం చేసినా ఆయనకి నువ్వు కార్యాలు చేయలేదు. ఆయనకి ఉపకారం చేసినా ఏం చేసినా, అపకారం చేసినా అది నువ్వేం చేయాలి? ఉపకారమే చేయాలి. దేవుడి పెట్టిన వాడు తగ్గించుకోవాలి. అది తిట్టాడు కదా ఆతో మనం ఏంటి మాట్లాడాలి, అది కొట్టాడు కదా ఆతో మనం ఏంటి మాట్లాడాలని దేవుడి గురించిన మాట ప్రకారముగా దావీదుని దేవుడు కొట్టాడు కనుక దేవుడు ఏంటో తెలిసింది. దావీదు చేసిన పాపము దేవుడు వచ్చేసి నువ్వు చేస్తున్న పాపము, నువ్వు చేసే తప్పు అని దేవుడు ఎప్పుడు వచ్చి ఎవరితో ఇప్పుడు వర్తమానం నతానియేలు ప్రవక్త ద్వారా వర్తమానం పంపించాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా నువ్వు చేయించున్నా నేను చేయించిన పాపము దేవుడు వచ్చి చెప్పడు. ఒక మనుషుల రూపంలో దేవుడు పంపిస్తాడు, ఒక కీడు రూపంలో దేవుడు మన ఎద్దకి పంపిస్తాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం పేదలకు ఏం చేయాలి? మనం సహాయము చేయాలి. లేని వారిని ఆదరించినప్పుడు దేవుణ్ణి ఆదరించిన వారితో సమానం. ఆకలి దప్పులో ఉన్న వారికి ఏం చేయాలి? మనం సహాయము చేయాలి. చాలా మంది పోస్టింగ్ చేస్తారు. వేషాలను చూసుకుంటే 50 చూసుకుంటే చెక్క వర్తమాన దేవుడు చాలా మంది ఉపవాసాలు చేస్తారు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారముగా నువ్వు ఉపవాసము చేయించినప్పుడు నువ్వు తింటం మానేచ్చినది లేని వారికి ఆహారం పంచిపెట్టేలా ఆ ఉపవాసానికి ప్రతిఫలము వచ్చిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చాలా మంది చూసుకుంటే 40 రోజులు చక్కగా త్రాగుతూ మానేసి చాలా యాసలు మానేస్తారు. మాత్రమే 40 రోజులు చేసేది 41 రోజు వచ్చినప్పుడు ఏమైపోతాం అని తెలియదు. దేవుడు జ్ఞాపకం రాడా? 40 రోజులు దేవుడు మిమ్మల్ని ఉపవాసం చేయండి, నా గురించి ప్రార్థించండి, నేను ఆరాధించిన దేవుడు చెప్పాడా? దేవుడు సంబంధించిన మాట ప్రకారంగా దేవుడు 40 పగలు 40 రాత్రులు ఏం చేశాడమ్మా? ఉపవాసం చేశాడు. 41వ రోజు వచ్చినప్పటికీ సైతాన్ని గద్దిస్తుంది, శోధిస్తుంది. ఇదిగో నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ రాతిని రొట్టె కింద మార్చుకుని తిను. ఆ యెరూషలేము శిఖరం పైకి కిందకి దూకి నువ్వు నేల మీద పడకుండా ఆ దేవదూత నుంచి పట్టుకుంటే నువ్వేమవుతూ దేవుని యొక్క కుమారుడు. 41 రోజు నువ్వు దేవుడి కుమారుడిగా ఉంటాడు. 42వ రోజు వచ్చినాక దేవుడి కుమారుడిగా ఉంటాడు. అందుకే మేము చూసుకుంటే 40 రోజులు ఏం చూసుకుంటున్నామా? వాళ్ళకి సంబంధించిన మాల వేసుకుంటాం. దేవుడి సంబంధించిన మాట ప్రకారంగా నన్ను చూసి అనేకమైన బిడ్డలు మారాలి అంటే దేవుడి యొక్క వాక్యాన్ని చేసి మారాలి. నేనలాగా త్రాగిపోతురా, శ్రమకాలం చేస్తాడరా, మళ్ళీ వాడు మామూలే అనుకుని రాదు కాదు. అంటే శ్రమకాలం మొదలెట్టారా? ఇంకా శ్రమకాలంలోనే 41 రోజు కాదు 100వ రోజు వచ్చినా వెళ్ళకుండానే శ్రమకాలంలోనే నువ్వు ఉంటాడు. దేవుడు తలచిన మాట ప్రకారం మాటను బట్టి పేదలను ఆదరించాలి, లేని వారికి సహాయం చేయాలి. ఆయన ప్రాణ త్యాగం చేసిన దేనికంటే తినడానికి, ఉండడానికి, శికారు చేయడానికి కాదు. ఆయన ఇచ్చిన మాట ఏంటి? లేని వారికి సహాయము చేయాలి. 2 కుమారులు ఒక తండ్రి సెలవిచ్చిన మాట ప్రకారంగా 2 కుమారులు ఉన్నారు. యావదాస్తం ఉంటాయి. 2 కూడా ఆస్తి పంచిపెట్టే సమయానికి పెద్దవాడేమో తండ్రికి లోబడినాడు, చిన్నవాడేమో లోక స్నేహాలు బట్టి లోకంలో నుండి లోకం వైపు చూసి లోకాన్ని ఆదరించి లోకమే ప్రేమ అనుకుని ఇచ్చిన యావదా
వచ్చి పెట్టేసి వచ్చి పెట్టామా వచ్చి పెట్టేసి దేవుడి సంబంధించిన మాటల ప్రకారముగా పాపాలు చేస్తే మనం తగ్గుతాం. ఏ పాపం చేయండి దేవుడు తగ్గి ఎందుకు వస్తున్నాడు? నా కుమార్తెలారా మీ పాపమును క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నువ్వు క్షమింపబడడానికి సిద్ధముగా ఉన్నావా అని దేవుడు అడుగుచున్నాడు. దేవుడి సంబంధించిన మాటను బట్టి మన దేవుడికి లోబడేది మనిషికి కాదు. వచ్చాము ఇలా అంటారు. చాలా మంది చూసుకుంటే మందిరకు వచ్చామంటే మొబైల్ ఫోన్ అసలు వాడచ్చా? దేవుడి సంబంధించిన మాట ప్రకారమైన మాట చెప్పులు బయట విడిచిపెట్టమో పర్లే, కానీ ఫోన్ మట్టికి బయట చెప్పులతో ఏ పాపం చేస్తామా? అది నీకు రక్షణ కలిగి చేస్తుంది. నీ కాలికి ఏమీ గుచ్చుకోకుండా, ఏమీ తగలకుండా, ఏ గాయం పడకుండా నీ ప్రాణాలకు రక్షణ కలిగించేదాన్ని బయట విడిచిపెడుతున్నావు. నిన్ను పాపములకు లాగేది, నిన్ను పాపాలు పాలు చేసేది, నీ బ్రతుకు నాశనం చేసేదేమో ఎక్కడ తీసుకొస్తున్నాం? పరిశుద్ధమైన దేవాలయంలోకి మనం తీసుకొస్తాం. గేమ్లు ఆడతాం, చాటింగ్ చేస్తాం, మెసేజ్ చేస్తాం, ఎక్కడ మంత్రానికి వచ్చాయి. ఈరోజు ప్రార్థనకు వచ్చానని స్టేటస్. నువ్వు ప్రార్థనకు వచ్చావా లేదా అనేది మనిషికి ఎవరు కనపడాలి? ప్రభు అయినా యెహోవా కనపడాలి. నువ్వు 40 రోజులు చేస్తున్నావా, 10 రోజులు చేస్తున్నావా, 1 రోజు చేస్తున్నావా అనేది మనిషికి కాదు, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడికి కనపడాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నేను చేసిన పాపాలకి దేవుడి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. యెహోవా వైపు చూడు, కళ్ళెత్తు చూసుకొని సహాయం ఎక్కడికి వెళ్ళాక దావీదు ఏమన్నాడు? యెహోవాయే నాకు సహాయము చేసి. దేవుని యొక్క వాక్యం 2వ వచనంలో యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పేదలకి మంచి ఆత్మలను పంపించావంటే, లేదు వాళ్ళకి సహాయం చేస్తావంటే, నువ్వు ఆపద కాలంలో దేవుడికి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. యోబు స్థితి చూసుకుంటే యావదాస్తులకి కోటికి అధిపతి. తన దగ్గర అనేకమైన మంది పనిచేస్తూ, అనేకమైన శిష్యుడు అనేకమైన మంది పనిచేసినా కానీ ఒక రోజున దేవుడు పరీక్షించాడు. ఏం పరీక్షించాడు? ఇతను నాకు లోబడి ఉన్నాడా, ఈ లోకాధారానికి లోబడి ఉన్నాడో చూడడానికి సైతం సవాల్ చేసింది. అదే సవాల్ ఈరోజు మనం ఏం చేస్తామంటే దేవుడు ఓడిపోడా? మన ఇంట్లో చిన్న శోధన వచ్చిందంటే దేవుడే లేదని ఏం చేద్దాం? దేవుడే లేదని చెప్పేద్దాం. దావీదు చెప్తున్న మాటను బట్టి కీడులో వచ్చుచున్న మీరు అద్భుతమైనదని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. దుఃఖపడేవారి ధన్యులు, వారి ఏమోదులు వదార్చి బదులు. దేవుడు నమ్ముకుంటే ఆస్తి వస్తుందో నాకు తెలియదు, దేవుడు నమ్ముకుంటే బయట వస్తుందో నాకు తెలియదు, దేవుడు నమ్ముకుంటే వెండి బంగారం వస్తుందో నాకు తెలియదు, కానీ శ్రమలు వస్తాయి. ఎందుకంటే యెహోవా శ్రమ పడేవాడిని ఏం చేస్తాడు? నిత్య జీవనగా పరలోక రాజ్యాన్ని చేరుతాడు. తన బలం ఉన్నంత వరకు ఏలియా ఏం చేయాలో తెలుసా? దేవుని పరిచర్యలోనే లోబడి ఉన్నాడు. ఎటువైపు చూడలే. ఈ వాక్య గ్రంథంలో చూసుకుంటే ఏలియా ప్రవక్త తప్ప శరీరం నందు పరలోక రాజ్యం చేరుకున్న వాడు ఒక్కరు కూడా లేనే. ఎందుకంటే ఏలియా దుష్ట విధము దేవుని యొక్క వైపే. నువ్వు యెహోవా వైపు చూసే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం బట్టి అన్నటువంటి మాటను బట్టి ఏమంటున్నావా? యెహోవాని కాపాడు బ్రతికించును, భూమి మీద వారి అమ్మదుడు ధన్యుడవుడు, నా శత్రువులు ఇచ్చుకుని దేవుడు వారిని అప్పగింపుడు, దేవునికి మహిమ కలుగునుగాక. నీ శత్రువు అనేసరి నీ ముందు సమాచారం చేస్తా. యెహోవాను ప్రేమించే వారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. ఏం చేస్తా? నువ్వు త్రాగుబోతున్నచ్చు, నీ జోలికి ఎవరు రాదు వస్తాడా? నీ గురించి ఎవరు మాట్లాడుకోరు. నువ్వు పాపం చేసినచ్చు, నీ గురించి ఎవరు మాట్లాడుకుంటారా? నువ్వు దొంగతనం చేసి, వ్యభిచారాలు చేసి, మోసాలు చేసి, దోరాలు చేసి, త్రాగుబోతు పంపకల్లో పడినప్పుడు నీ ఊరికి, నీ గొడవకి ఎవరు రాడో. అవన్నీ ఎప్పుడైతే మానేస్తావో, అవన్నీ ఎప్పుడు విడిచిపెట్టావో అప్పుడు వస్తుంది జోలి. ఏమొస్తాడో? నేను బాగా తాగేసి అటు పడిపోయాడు, నువ్వు దేవుడి మందికి వచ్చేస్తాను. అన్నీ దుష్టుడు ఏమంటున్నారు కాదు, యెహోవా ఏమంటున్నాడు మనము ఆలోచించాలి. చాలా మంది చూసుకుంటే అది ఏమొచ్చి వాక్యం చేస్తూ అతను శ్రద్ధ కలిగినప్పుడు దేవుడి వాక్యం సంబంధించిన మాటల ప్రకారంగా ఇక్కడ చెప్పుచున్నామని చూడకూడదు. నువ్వు ఆ వాక్యం ఏమి చెప్పుచున్నారని మనం చూడాలి. ఏ మనిషి చెప్పుచున్నారే కాదు, అది ఎంత ధనవంతులే దరిద్రమే కాదు, వాక్యం ఏంటో మనం చూసుకోవాలి. దేవుడి సంబంధించిన మాటల ప్రకారంగా యెహోవా మీద మనం ఏమించుకొని ఆశ తెలుసా? ఆపత్కాలంలో ఆదరించేదెవరో ప్రభు అయినా యేసుక్రీస్తు. నీ శత్రుడికి ఏం చేయడము? సహాయము
చేయాలి. నీకు కీడు చేసే వరకు నువ్వేం చేయగలుగుతా? నీలే తీయాలి. వాక్యం ఏంటో అవసరము ఏంటో ఈరోజు దేవుని యొక్క మనగా ప్రేమించుట అనగా సహాయము చేయుట. సహాయం చేసే హక్కు నీలో ఉందని దేవుడు ఇచ్చినాడు. నువ్వు నాకు కానుకలు ఎంత ఇచ్చావో, ఎంత దశంభాగం ఇచ్చావో దేవుడు చూడు. ఆపత్తి కాలంలో ఎంతమంది నువ్వు ఆదరించావన్నది దేవుడు చూస్తాడు. నీ ఎంత ఉన్నది లేని వారికి పంచిపెట్టు. దేవుడు నీకు ఇచ్చాడు, అది లేని వారికి నీ దగ్గర ఏమి లేదో దేవుడు ఇస్తాడు. ఎదుటి వారిని కూడా ఆశించుకో. నీకు ప్రేమని ఆశించుకో. అది నీ దగ్గర తిరిగి వస్తుంది. లేదంటే నీ దగ్గర రానే రాదు. అది నీ ఎత్తు ఉండాలో లేదంటే డిసైడ్ చేసిన విధానం ప్రభు అయినా యేసు క్రీస్తు. దేవుడు వచ్చిన మాట ప్రకారం మూడు వచ్చిన ఏమంటున్నా, రోగాశ్రీ మీద యెహోవాను ఆదరించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికమ్మా రోగం వచ్చింది? అనేకమైన వ్యాధులు వచ్చినాయి. ఎవరికే? యోబు అనే ప్రవక్తకి. చెప్పుకోలేని వ్యాధి. ఆస్తులు పోయినాయి, బిడ్డలు కోల్పోయారు, తన దగ్గర ఉన్న జంతువులు కోల్పోయినాయి, తన దగ్గర పని చేయించిన బాధితులందరూ కోల్పోయినారు. ఏమైపోయాడు? ఏమీ లేని పేదవాడిగా అయిపోయాడు. విజయ్కే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? విజయ్కి ఎటు చూసి ప్రార్థన చేశాడు? మనుషుల వైపు చూడలేదు. ఎటు చూశాడు? గోడ వైపు చూసాడు. తెలుసా? యెహోవా ఎక్కడున్నాడు? ఎవరు లేని స్థలంలో యెహోవా. 10,000 మంది దండెత్తి వచ్చినా భయపడకో. నీ దుడ్డుగా నీ దండము నన్ను ఆదరించి. ఎవరు చెప్పినా? దావీదు చెప్పాడు. యెహోషువ చెప్తున్నాడు. ఏం చెప్పేస్తా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువగా అవకాశం చూసుకుంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేనికి భయపడకో, నేను నీకు తోడై. నువ్వు దేనికి భయపడతావు? మనుషులు పెట్టే మాటలు భయపడుతున్నావా? మనుషులు పెట్టే శ్రమలకు భయపడుతున్నావా? ఈ రోగాలు చూసి భయపడుతున్నావా? ఈ నిద్ర చూసి భయపడుతున్నావా? అనేకమైన కష్టాలు చూసి భయపడుతున్నావా? నువ్వు భయపడవలసినట్లే కాదు, యెహోవాకు భయపడాలి. ఏం చేస్తా? యెహోవా ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడంటే ఎవరికొనైనా ఆపనే నీ స్థానం రానని చెప్పి ఎంత అనుకుంటారు అనుకో. నీ గురించి ఎన్ని చేతబడి చేస్తారా, ఎన్ని సెదుబులు చేస్తారా, ఏం చేస్తారా, ఏం చేత చేసుకొని నీ గురించి చెడుగా మాట్లాడుకొని ఒక్కసారి దేవుడి స్థానం నీలో ప్రేరేపించిందంటే నేను ఆపేవాడు ఒక్కడు కూడా లేనే. మార్చడానికి దేవుడు ఒక స్థానం ఎత్తాడు. సౌలు ఎంత నీచుడు? దావీదు గ్రంథంలో చూసుకుంటే సౌలు మించిన నీచుడికి ఎవరు కూడా లేనే. ఇదొకడా? పాత గ్రంథంలో చూసుకుంటే సౌలు గురించి ఎంత నీచుగా తెలుసా? ప్రార్థనకు వచ్చే స్త్రీలను చెరిచి వేసేవాడు, ప్రార్థన చేసే పురుషుని చంపి వేసేవాడు, దేవుడు వాక్యం చదివేవాడు చంపేవాడు, దేవుడి మాటలు పాడేవాడు చంపేవాడు. అటువంటి సౌలుని దేవుడు చూచి 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 చూసి ఒక దేవుడు ఏం చేశాడు? మారు మనసు పొందేలా చేసి అపోస్తులు పౌలుగా పైకి స్వరం వినపడుతుంది, మనిషి కనపడుతుంది. ఇటు చూస్తున్న చీకటి, ఆ వెలుగు తప్ప ఈ లోకం వెలుగు కనపడుతుంది. ప్రభువును ఎవరైనా తెలుసు? నేనేం చెయ్యాలంటే ఇదిగో పేదలకు సువార్త చెప్పడానికి నిన్ను పంపించుచున్నాను. ఎంత నీచుడమ్మ సౌలు, దుర్మార్గుడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు, దేవుని ఎరగాక పరిశుద్ధుడు. ఎన్ని గ్రంథాలు రాశాడు? అనేకమైన గ్రంథాలు. కొత్త నిబంధన చూసుకుంటే ఎక్కువ రచించిన ఎవరమ్మా? అపోస్తులైన పౌలు. ఆ వాక్యం చెప్తా నీలో పిలిచి రావాలి. రేపు నేను వాక్యం చెప్పాలి. నాకు చెప్పేటప్పుడు నేను చెప్పలేనా? నేనేం రావాలి? ఒక ఫీలింగ్ రావాలి. ఇక్కడ రోగిని స్వస్థపరుస్తున్నాడు దేవుడు. అనేక రోగిని దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడి వల్ల ఏం ఉపయోగమని దావీదు అడిగిన ఎక్కడ? కీర్తన 3వ అధ్యాయంలో ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఉపయోగమని ప్రజలు అడుగుతున్నారట. ఏలి అన్నాడంట, ఎలీషా నువ్వు ఆయన అంటారా సువార్త చేద్దామని చెప్పినప్పటికీ ఎలీషా ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న దుక్కు తుడిచిన జీవుల్ని అక్కడికక్కడ బలించి తన దుక్కు తుడిచిన ఆ యొక్క నాగని నరికేసి దాన్ని చంపివేసి ఏం చేశాడు? ప్రేమ మీద ఏర్పరిచి ఏలి అనగల పరిగెత్తుకుంటూ. చాలా మంది అన్నారు ఏలియాకి తింటలేదు, ఆ ఎదవరాలు పెట్టకపోతే ఏలియాకి తింటలేదు, ఆ కాకి తెచ్చి పెట్టకపోతే ఏలియాకి తింటలేదు. ఈ ఏలియా అలా పెంచడం చూసినప్పటికీ యెహోవా నా తోడున్నాడు, పోషించే దేవుడు నా తోడున్నంత వరకు నాకు ఏ భయం కూడా లేనే. ఆయన బిడ్డలు విడిచిపెట్టినా యెహోవా విడుస్తాడా? విడవడు. మన బైబిల్లో ఉండాలి. దేవుడి సంరక్షణ మాట్లాడు. సామెత గ్రంథం 4వ అధ్యాయంలో యెహోవా ఉపదేశము త్రోసివేసేవాడు ఏమవుతాడు? పాపి అవుతాడు. నా వాక్యంలో ఉన్నావా? బ్రతుకుతావు. నా గ్రంథంలో ఉన్నావా?
నిత్య జీవం బ్రతికావు. వాక్యంలో ఉండేవాడు ఆ కొడుకులో మాట, ఈ ఇంట్లో మాట, ఆ సూర్యులో మాట, ఆ చెవుల మాట ఎప్పుడు మాట్లాడనే మాట్లాడరా. మన మోసరు వెళ్ళి ఎలాంటి వాళ్ళు రోషము కలిగిన యెహోవా యొక్క బిడ్డలు. దేవుడు ఏది ఆశించలే, మనం ఏది ఆశించకూడదు. వీటికి శాశ్వతంగా, బంగారానికి శాశ్వతంగా, నీ భార్యకి శాశ్వతంగా, నీ బిడ్డలకి శాశ్వతంగా, నీ కుటుంబం ఏదికి శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. నిన్ను పోషించే దేవుడు ఒక్కడే మనకే